Six series, Father Mahesh will be coming and performing on the stage. Thank you, thank you. How many of you know English or understand English? అందుకే నేను కూడా తెలుగులోనే మాట్లాడతాను. నాకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటక్క సూట్ బాగుందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు ఉతుకమని చెప్పి ఎన్ని రోజులు అయింది, నువ్వు ఇంకా ఉతకట్లేదు. పర్ఫ్యూమ్ వాడాను. థ్యాంక్ యూ. లేదు మొన్న సింగపూర్ మలేషియా వెళ్ళి తీసుకొచ్చింది నాకు. యాక్చువల్లీ మొన్న అక్క అంటుండే అనమాట, ఏంట్రా కొంచెం పొట్ట ఎక్కువ అయిందని. యాక్చువల్లీ పొట్ట లేదండి నాకు. చాలా మంది అర్థం కాదు ఏంటంటే ఐ హ్యావ్ 6 packs, కాకపోతే 1, 2, 3, 4 ఉన్నాయి. ఒక్కదాని మీద కూడా వచ్చి ఇలా అయింది. సో బీ పాజిటివ్. ఐ హ్యావ్ 6 packs ఉన్నాయి నాకు. ఓకే, అయినా సరే ఇంకా అక్క లాంటి వాళ్ళు కాకపోయినా లాస్ట్ వీక్ నాకు చాలా గట్టిగా అనిపించింది ఎలా అయినా పొట్ట తగ్గించుకోవాలని. ఎందుకో తెలుసా, లాస్ట్ 2 weeks బ్యాక్ మన ప్యాఫ్కి ముందు రోజు February 14th అండి. ఏంటండి మీరు, వ్యాలంటైన్స్ డే. కానీ నేను అలా చెప్పాను, ప్యాఫ్ కోసం అని చెప్తాను, ఎందుకంటే మా ఆవిడ ఇక్కడే ఉంది. రైట్. సో సరే అని కొంచెం పొట్ట తగ్గించుకుందామని అనుకున్నాను, డిసిషన్ తీసుకున్నాను. మనం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయం కదా. సో బేకరీకి వెళ్ళాను, పిజ్జా ఆర్డర్ చేశాను. అంటే అలవాట్లో పొరపాటు, కానీ అప్పుడు ఆర్డర్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది, అయ్యో నేను డైట్లో ఉన్నాను కదా అని ఇమ్మీడియట్గా వెయిటర్ని పిలిచాను. క్యాన్సిల్ చేయించలేదు. అరే వద్దురా బాబు, 6 pieces చేయకు, ఓన్లీ 4 pieces చేయి, నేను డైట్లో ఉన్నానని చెప్పి. సో సరే ఇంకా మావిడ కూడా ఒకరోజు అంది, మరి బాగా పొట్ట పెరిగిపోతుంది, డైటింగ్ చేయని. సరే అనుకుంటూ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఈ బాధ తట్టుకోలేక. సరే అని అప్పుడే మా అన్న ఏదో మిషన్ మీద ఉన్నాడు అనమాట. నేను అడిగాను, అన్న ఇట్లా పొట్ట ఎక్కువ వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి. అరే ఈ మిషన్ మీద కొంచెం టైం స్పెండ్ చేసాం అనుకోరా, నీకు చాలా రిజల్ట్ బాగుంటుంది అని చెప్పేసి కిందకి వెళ్ళిపోయాడు. సరే బాగానే ఉంది కదా అని కొద్దిసేపు అయిన తర్వాత మా అన్నయ్య వచ్చాడు. రాగానన్న ఏంటన్నా, నేను 1/2 hour నుంచి టైం స్పెండ్ చేస్తున్నా, ఒక్క చెమట చుక్క కారలేదు, ఏం లేదు అంటే. ఆ కన్వర్సేషన్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే స్విచ్ ఆన్ చేయాలంట. నేనేమో స్పెండ్ చేయమన్నారు కదా అని చెప్పి ట్రెడ్మిల్ మీద కూర్చొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాను. సరే ఇంకా ఎలాగైనా సరే మోటివేషనల్ వీడియోస్ చాలా చూసి కొంచెం మోటివేట్ అవుదాం అనుకున్నాను. ఫస్ట్ ఒక కోట్ చదివాను. ఫస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ రైట్, ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్ డూ ఇట్, యు ఆర్ రైట్. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ విచ్ ఈస్ రైట్, వాట్ ఈస్ రైట్ అని. సరే ఇలాంటి కోట్స్ మనం కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఏమనుకున్నానంటే, హోప్ ఈస్ లైక్ సోప్, యూ కెన్ యూజ్ ఇట్ డైలీ అని. సో నేను కూడా ఒక కోట్ చెప్పేశాను అనమాట. నాలో కూడా ఒక రైటర్ ఉన్నాడని ఆ క్షణంలో నాకు అర్థమైంది. ఓకే సరే, అయినా సరే ఒక ఏమంటారు మోటివేట్ చేసుకొని ఏం చేశానంటే, ఇంకా మనకు ముందు మనం పొట్ట తగ్గించుకోవాలనగానే మనకు హాట్ వాటర్, లెమన్ ఇవన్నీ ఉంటాయి. సరే అని చెప్పేసి నేను అవన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. మా అలారం సెట్ చేసుకున్నాను. నైట్ బాగా మోటివేట్ అయిపోయాను. పొద్దున్నే చెప్పాను, కవిత ఈరోజు నువ్వు నాకు రేపటి నుంచి ఏదో ఒక జ్యూస్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా మనకు రేపటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తామంటే వీఆర్ సో ఎక్సైటెడ్. అలా అనుకుంటూ పడుకున్నాను. రాత్రి విచిత్రమైన కళ వచ్చింది. సో ఇది కళ కాబట్టి దీంట్లో ఎలాంటి లాజిక్స్ ఎత్తుకోవద్దు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. అంటే జనరల్గా ఇలాంటివి టీవీలో ఇచ్చినప్పుడు క్లాప్స్ కొడతారు, మీరు కొట్టరేంటండి, కొట్టచ్చు కదా. ఓకే సరే అని పడుకున్నాను. సడన్గా అలారం వచ్చింది. అప్పుడు అలారం ఉంది, ఒరే ఇద్దరిద్దుడా, అలారం అంటే ఏంట్రా, నేను సౌండ్ వినగానే రావాలి, నువ్వేంట్రా 5:45, 5:50, 5:55, 6 o'clock ఇన్ని అలారమ్స్ పెడితే కానీ అన్నిటికైనా లేస్తావా? లేవు. దానికి స్నూజ్ పెడతావు, అయినా లేవు. చివరికి ఎప్పుడు లేస్తావు? మీ ఆవిడ వచ్చి 2 తిట్లు తిడితే కానీ నువ్వు లేవు. ఎందుకు రానికి అలారం అని. సరే ఇంకా అలారం తిట్టగానే ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చా. అప్పుడే మా ఆవిడ చాలా ప్రేమతో జ్యూస్ తీసుకొచ్చింది. అరే ఏంటి జ్యూస్ ఇంత నల్లగా ఉందంటే, నువ్వు పండ్ల రసం అడిగావు అందుకే చింతపండు రసం తీసుకొచ్చాను, టామరిన్ జ్యూస్. ఓహో పండు, అది కూడా పండే కదా అని నాకు అప్పుడు జ్ఞానోదయం అయింది. అంటే అందరికి ఉదయం అవుతుంది, నాకు జ్ఞానోదయం అయింది. సరే అలా అని చెప్పేసి మెల్లిగా సరే ఏం చేద్దామని చెప్పి మెల్లిగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను. ఆ ఫ్రిడ్జ్ మాట్లాడుతుంది సడన్గా, అరే ఇదేంటి, అరే ఏంట్రా కొత్త ఐటమ్స్ తీసుకొచ్చావు, కొంపదీసి మళ్ళీ డైట్ స్టార్ట్ చేసావా అని. ఓ ఫ్రిడ్జ్ కూడా మాట్లాడుతుంది, ఫ్రిడ్జ్కి కూడా తెలిసిపోయిందని. సరే అని ఏదో డబ్బా తీసుకెళ్ళా. హలో ఎక్స్క్యూజ్ మీ, అదే ఐస్ క్రీమ్ బాక్స్, కానీ అందులో ఐస్ క్రీమ్ లేదు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది, జాగ్రత్త.
ఓకే సరే అని అంటే ముందే చెప్తున్నాను, దీంట్లో లాజిక్లు ఏముండవు, మీరు ఏది జోక్ అనిపిస్తే నవ్వాలి, అనకపోయినా నవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. సో దాని తర్వాత ఏదో వెతుకుతుంటే, అరే నీకేం కావాలరా, కొత్తిమీర కట్టనా, అక్కడ ఎక్కడో కింద పడింది, అది ఇప్పుడు చీపురు కట్టలా తయారైంది, ఆ సామాన్ అటు ఇటు జరుపు, నీకు కనిపిస్తుంది అన్నది. ఓ పెద్ద జోష్లో పోతావు, కూరగాయలు తీసుకొని వస్తావు, కూరగాయలు తీసుకొని వచ్చి అబ్బా నేను చాలా టైర్డ్ అయిపోయినా, ఇప్పుడు నేను వంట చేసే ఓపిక లేదని మీ ఆవిడ అంటది. దాని తర్వాత నువ్వు స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేస్తావు, ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేస్తావు, అదైనా పూర్తిగా తింటావు అంటే అది కూడా సగమే తింటావు. ఈ సగం తిన్న తిండి అందులోనే పెడతావు, తీసుకొచ్చిన కూరగాయలు అందులోనే పెడతావు. 4-5 రోజులు రాగానే వాసన వస్తుంది, మమ్మీ వాసన వస్తుంది అని మీ పిల్లలు అంటారు. అప్పుడు మీరు ఏమంటారు, ఏం చెప్తారో వాళ్ళకి, ఏం చెప్తావు? ఫ్రిడ్జ్ కూడా బాగా దారుణంగా తిట్టేస్తుంది నన్ను. సో అలా అని చెప్పేసి మళ్ళీ ఏమందంటే, ఏదో సాస్ బాటిల్ తీసుకొస్తావురా, కొద్దిగా టేస్ట్ చేస్తావు, టేస్ట్ బాగాలే అని చెప్పేసి ఆ దర్వాజాల బాటిల్స్ అందులో ఇరికిస్తావు. ఒక 12-13 నెలలు అయిన తర్వాత ఈ బాటిల్ ఎక్కడిది అని నన్నే అడుగుతావు, నాకేం తెలుసురా, నేను ఎప్పుడు తెచ్చిన ఆ బాటిల్ అని అంటుంది ఫ్రిడ్జ్. అమ్మో ఇలా కాదని చెప్పేసి యాక్చువల్లీ నేను జాగింగ్ డ్రెస్ కొనుక్కున్నా, ఎందుకంటే మోటివేషన్ కదా, జాగింగ్ డ్రెస్ తీసుకుందామని మెల్లిగా అల్మీరా ఓపెన్ చేసిన. అది కొంచెం సౌండ్ వస్తుంది, మీకు తెలుసు కదా, ఇలా సౌండ్ వస్తుంది. ఏందిరా సౌండ్ వస్తుందంటే అప్పుడు అల్మీరా కూడా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అరే సౌండ్ వస్తుందని నన్నే అంటున్నావు అంటే బాడీ షేమింగ్ చేస్తున్నావా నన్ను? బాడీ షేమింగ్ ఏమైతుంది మీ అందరికీ మనుషులకు అర్థం కావట్లే. సరేరా, ఎవడైనా జాగింగ్ డ్రెస్ బీరువాలో పెడతాడా? పెట్టారు, నువ్వు పెట్టినావు, అయినా నేను భరించిన. సరే పోనీ నువ్వు డ్రెస్సులు తీసుకొని వస్తూనే ఉంటావు, అందులో కుక్కుతూనే ఉంటావు, ప్లేస్ ఎక్కడిదిరా? సరే బట్టలకే ప్లేస్ లేదంటే నీ సర్టిఫికేట్స్, నీ ఫైల్స్ అన్ని ఇందులోనే పెడతావు, చచ్చిపోతున్నాయి ఇక్కడ, అర్థమవుతుందా నీకు అని. వామ్మో ఇలా కాదు అని చెప్పేసి సరే అని జాగింగ్ డ్రెస్ ఎదుగుతున్నా. సరే నీకు జాగింగ్ డ్రెస్ కావాలి, ఆ లెఫ్ట్ డోర్లో ఉంది చూడు అన్నది. సరే నువ్వు మంచిగా జాగింగ్ డ్రెస్ తీసుకుంటున్నావు, తీసుకో, దానికి ఉన్న ట్యాగ్లు ఇట్లా లోపల వేసినావు అనుకో బిడ్డ, బొక్కలు ఎరుగుతాయని అని మెల్లిగా తీసుకొని వచ్చేసిన. ఇంకేమన్నదంటే, అరే నువ్వు వారానికి 2-3 షర్ట్లు అది ఇది ఏదో ఒకటి కొనుక్కొని వస్తావు, 3 షర్ట్లు కొన్నోడివి ఒక 2 హ్యాంగర్లు కొనుక్కోవచ్చు కదరా, ఒక్క హ్యాంగర్ మీదే వంగి మీద అంగి, షర్ట్ మీద షర్ట్ వేస్తావు, ఎట్లరా బాబు నీతోని? అమ్మ ఇలా కాదని చెప్పేసి మెల్లిగా బయటపడ్డా. సరే ఇంకా ఆ బీరువా తిట్టిన తిట్లతో నా మోటివేషన్ అంతా పోయింది. ఫోన్ తీయగానే ముందు మన చేయి ఎక్కడికి పోతుందండి? ఇన్స్టాగ్రామ్. రైట్, ఇన్స్టాగ్రామ్ తీయగానే అరే ఇప్పుడే 134 రీల్స్ చూసినావు, ఇంకెంతసేపు చూస్తావురా నన్ను? నువ్వు మోటివేట్ అవ్వాలనుకున్నావు, మోటివేషనల్ వీడియోస్ చూడొచ్చుగా. నీ ఫ్రెండ్ ఎవడో పోయి ఎక్కడికో పోయి 12 ఫోటోలు పెట్టిండు, నువ్వు ఒక్కొక్క ఫోటోని 12 సార్లు చూసినావు, అయినా ఇంకా ఏముంటుందిరా నాలో చూడడానికి పని అన్నావు. వామ్మో అలా కాదని మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి పోతుంది మన హ్యాండ్? వాట్సాప్. వెరీ గుడ్, వాట్సాప్ తీసా. అప్పుడు వాట్సాప్ అన్నది, అరే ఇప్పుడు 5:30 అవుతుంది, పొద్దున నీ కోసం ఎవడరా మెసేజ్ పెట్టేది? మీ పెద్దనాన్న ఎప్పుడో ఏదో దేవుడి ఫోటో పెట్టిండు అంతే, నువ్వు మాటికి తీస్తూనే ఉంటావు. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో బ్లూటిక్స్ ఆన్ చేసుకోదు, నువ్వు మెసేజ్ పంపిస్తావు, ఆమె చూసిందా లేదా అని చూస్తూనే ఉంటావు. ఎందుకురా నాకు ఈ తలనొప్పి? సరే ఇప్పుడు నువ్వేం చేసావు? జాగింగ్ డ్రెస్ వేసుకున్నావు. అక్క పచ్చని కాపురంలో పుల్లలు పెట్టకు అంటే ఇవన్నీ ఊహలు. ఊహ ఎవరన్నా అడగండి, ఊహ, ఇమాజినేషన్. సరే అయితే వాట్సాప్లో డిస్టర్బ్ చేయొద్దండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తే మర్చిపోతాం కదా. అసలే వాళ్ళు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మనం ఆల్రెడీ బాగా డిస్కరేజ్ అయిపోయాం. సరే ఓకే సరే అని ఇప్పుడే కొత్త జాగింగ్ డ్రెస్ వేసుకున్నావు, ఫోటో తీసినావు. అరే అది కెమెరా. నువ్వు నిన్న నైట్ ఏం చేసినావురా? చందమామని చూసినావు, వావ్ బ్యూటిఫుల్ అనుకున్నావు, చూసినావు బాగుంది. ఆ చీకట్ల ఆ ఫోటో తీసిన అవసరం రా? నాదేమన్నా డిఎస్ఎల్ఆరా? ఈ చీకట్ల గలీజ్ ఫోటో తీసిన ఇజ్జత్ ఎందుకు తీస్తావురా అని కెమెరా అన్నది. సరే అని చెప్పేసి మెల్లిగా అసలే మంత్ ఎండింగ్ అని మన అకౌంట్లో డబ్బులు పడ్డాయేమని బ్యాంక్ యాప్ ఓపెన్ చేశాను. అన్న ఇంకా శాలరీ పడలేదు, నువ్వు ఊరికే రిఫ్రెష్ చేయకు, ఇప్పటికీ 15 సార్లు చూసినావు, ఇంకొకసారి రిఫ్రెష్ చేసినావు అనుకో నేను క్రాష్ అయిపోతా. ఇలా కాదని చెప్పేసి ఇంకేమున్నాయండి, మెయిల్స్ ఇస్తే మెయిల్స్ ఓపెన్ చేయగానే జీమెయిల్ మాట్లాడుతుంది, ఏందన్నా మస్త్ అంజాన్ కొడుతున్నావు ఈ మధ్య, ఎన్ని రోజులైందన్నా నన్ను చూసి? 13,414 ఉన్నాయి 100 ఈమెయిల్స్. క్లియర్ అన్నా చేయి, రీడ్ అన్నా చేయి, డిలీట్ అన్నా చేయి,
ఎందుకన్నా మా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నావు అమ్మా ఇట్లా కాదని ఫోన్ కూడా పక్కకు పెట్టేసిన. దాని తర్వాత ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాం. పొద్దున్నే ల్యాప్టాప్ దగ్గర ఎందుకు వెళ్ళాం అని అడగొద్దు, ఎందుకంటే లాజిక్ లేదని చెప్పినా కదా ఆల్రెడీ. అది ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాం, ఆన్ చేయగానే ఇంకా రిఫ్రెష్ అవుతలేదంటే, హలో నువ్వు ఎప్పుడు కొన్నావురా ల్యాప్టాప్? అప్పుడు ఎప్పుడో కొన్నావు, ఎంబడే ఆన్ అవ్వంటే ఎట్లా అవుతుందిరా? పోయి చాయ్ తాగిరాపో, అప్పటి వరకు నేను ఆన్ అవుతా అన్నది. సరే అని ఆనవా అనే రిఫ్రెష్ కొట్టినా. అరే నువ్వు రిఫ్రెష్ కొట్టినప్పుడల్లా ఇట్లా గొంతు పిసికినట్టు అవుతుంది, ప్లీజ్ రిఫ్రెష్ కొట్టకు, దయచేసి రిఫ్రెష్ కొట్టకు. నువ్వు ఎప్పుడో బీసీ కాలంలో ల్యాప్టాప్ కొన్నావు, నన్ను కొన్నావు, అయినా కూడా నేను పని చేస్తున్నా, దానికి సంతోషించు అన్నది. అరే ఎవడైనా ఐకన్ అంటే ఒక్కసారి క్లిక్ చేస్తా, నువ్వేంద్ర టక్క 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 అన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. అన్నీ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు? హ్యాంగ్ అవుతా. హ్యాంగ్ అయితే ఏం చేస్తావు? కంట్రోల్ ఆల్ట్ డిలీట్ అని మళ్ళీ రన్ చేస్తావు. ఎందుకురా నాకు ఈ బాధ, నాకు ఎందుకు ఈ బాధ అని అన్నాను. దాని తర్వాత క్రోమ్ ట్యాబ్ ఎన్ని ఓపెన్ చేసినావు? ఇప్పటికి 15 క్రోమ్ ట్యాబ్ ఓపెన్ చేసినావు. ఇంకొకటి ఓపెన్ చేసినావు అనుకో నేను పేలిపోతా, అప్పుడు నా చార్జర్ అనాథ అయిపోతుంది, నీ ఇష్టం. ఇట్లా కాదని చెప్పేసి ఇంకా సడన్ గా మేలుకు వచ్చేసి, ఇదంతా కలనే అండి, నిజమైతే మావాడు ఊరుకుంటుందా ఏంటి? ఇదంతా కలనే. సో దాని తర్వాత యాజ్ యూజువల్ గా నేనేం చేశా, అలారం చూసా, ఓ ఇంకా 5:45 అవుతుందా, ఈరోజు ఎంత డేట్ ఎంత అండి? 26 కదా, మార్చ్ 1 నుంచి స్టార్ట్ చేద్దామని ఆఫ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.